ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మై కిబో ఫ్యామిలీ మెంబర్స్. అందరు ఎలా ఉన్నారు? టుడే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, మనది జనవరి 26వ తారీఖు మన కే ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ అవడం తెలుసు అందరికీ. అయితే ఇంతకుముందు నేను వీడియో చేశా ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అన్నది, కానీ ఇంకా చాలా మంది నాకు కాల్ చేయటం అన్న ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అని అర్థం అవ్వకపోవడం, చాలా క్వశ్చన్స్ నన్ను అడిగారు. వాళ్ళందరికీ కూడా దిస్ వీడియో ఆన్సరబుల్. అయితే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ డౌన్లైన్లో ఎంతమంది అయితే ఉంటారో మీ యొక్క టీమ్ మెంబర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే సబ్జెక్ట్ మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, మన కింద వాళ్ళు కూడా సబ్జెక్ట్ తెలుసుకుంటే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కే ఎక్స్చేంజ్ దట్ ఈజ్ చేంజ్ యువర్ లైఫ్. నీ లైఫ్ను మార్చేది కే ఎక్స్చేంజ్. ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎలా కిబో కాయిన్ కొనాలి, ఎలా అమ్మాలి, వాట్ ఈజ్ వాట్ మొత్తం మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంతకుముందు నేను లాట్ ఆఫ్ వీడియోస్లో కూడా చేశాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన కే ఎక్స్చేంజ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, చాలా మందికి కూడా మనకి మెయిల్స్ రావట్లేదు అని అడుగుతున్నారు. మీరు పర్ఫెక్ట్ మెయిల్ మీరు ఎంటర్ చేస్తే ఖచ్చితంగా మీకు మెయిల్కి మెసేజ్ వచ్చింది 100%. మాకు వచ్చినప్పుడు మీకు ఎందుకు రాదండి? విత్ లైవ్లో మీ కళ్ళ ముందే ఏ విధంగా చేయాలి, మళ్ళీ లాగిన్ ఏ విధంగా చేస్తే మనకి ఓటీపీ వస్తుంది ఏంటి మొత్తం నేను మీకు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను, కే ఎక్స్చేంజ్ యొక్క లింకు. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన కింద డిస్కషన్ ఇచ్చిన కే ఎక్స్చేంజ్ లింక్ను ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఎలా అనేది వాట్ ఈజ్ వాట్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. క్లారిటీగా డెప్త్గా 1-2 సార్లు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఓకే, చూద్దాం ఎలా ఎక్స్చేంజ్ చేయాలి అన్న. 3 లైన్స్ ఉన్నాయి చూడండి, 3 గీతలు ఉంది కదా పైన, దాన్ని టచ్ చేస్తున్నాను. ఇక్కడ మార్కెట్, ట్రేడ్, లాగిన్, రిజిస్టర్ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్లో ఉన్న రిజిస్టర్ అనే ఆప్షన్ని టచ్ చేయండి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అనేది అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ శ్రీనివాస్ కే XCHE, సారీ నేను ఆల్రెడీ ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకున్నాను. శ్రీనివాస్ KXH3@gmail.com అనేసి నేను ఆల్రెడీ ఒక మెయిల్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సరే. సో ఆ మెయిల్ ఇచ్చాను నేను. తర్వాత పాస్వర్డ్లోకి వచ్చేసరికి కంపల్సరీ మీరు ఏమేమి ఉండాలంటే ఫస్ట్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత నంబర్స్ ఉండాలి, రెండవది. మూడవది వచ్చేసరికి ఆల్ఫాబెట్స్ ఉండాలి, అవి కూడా లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్. అంటే ఈ 4 కంపల్సరీ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్స్ చూడండి, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి? @ $, పర్సంటేజ్ అండ్ స్టార్, ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్సే. నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఫస్ట్ ఇస్తున్నాను @ తర్వాత 1 2 3 4 5 6. ఇది మన ఇష్టం అండి, ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. దీన్ని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఐ సింబల్ ఉంది, దాన్ని టచ్ చేయండి. ఇక్కడ నేనేమేమి ఇచ్చున్నాను, @1 2 3 4 5 6 స్మాల్ ఏ ఇచ్చాను. ఇంకా నాకు క్యాపిటల్ ఏ రాలేదు కాబట్టి ఇక్కడ రెడ్ సింబల్లో కనిపిస్తుంది. పాస్వర్డ్ షుడ్ కంటైన్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్, అట్లీస్ట్ 1 లోవర్ కేస్, అట్లీస్ట్ 1 నంబర్, అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్ అండ్ మినిమం 6 అండ్ మ్యాక్సిమం 18 ఉండాలి టోటల్గా. ఇది కనిపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు నేనేం చేయాలి, క్యాపిటల్ ఏ ఇస్తాను, అయిపోయింది చూడండి, క్లియర్. అంటే ఇది పర్ఫెక్ట్గా ఇచ్చాను అనేసి అర్థమవుతుందా? ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాను, తర్వాత నంబర్స్ ఇచ్చాను, తర్వాత స్మాల్ ఏ క్యాపిటల్ అంటే లోవర్ కేస్ ఆల్ఫాబెట్, అలాగే అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ ఇచ్చాను. ఇది మీరు ఇష్టం ఎలాగైనా ఇచ్చుకోండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ పైన ఏమి ఇచ్చానో అలాగే ఇవ్వాలి. 1 2 3 4 5 6 @1 2 3 4 5 6 స్మాల్ ఏ క్యాపిటల్ ఏ. ఓకే, కరెక్ట్గా ఇచ్చాం. లేదంటే ఇక్కడ ఐ సింబల్ ఇక్కడ ఉంది కదా, కన్ను గుర్తు, దాన్ని టచ్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది. ఓకే, తర్వాత రెఫరల్ కోడ్ ఆప్షనల్ ఉంటుంది. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఈ వైట్ బాక్స్లో ఉంది కదా, అది ఐఎమ్ నాట్ ఏ రోబోట్. నెక్స్ట్ కింద చిన్న బాక్స్ ఇంకోటి ఉంది, ఐ యాక్సెప్ట్ అండ్ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్, దాన్ని టచ్ చేయండి. తర్వాత సబ్మిట్ కింద లాస్ట్లో ఉంది కదా రెడ్ కలర్లో, సబ్మిట్.
సబ్మిట్ చేసినట్లయితే మనకు వెరిఫికేషన్ మెయిల్, మన ఏదైతే మెయిల్ ఇచ్చామో దానికి వెరిఫికేషన్ లింక్ వెళ్తుంది. దాన్ని ఒక్కసారి నేను నా మెయిల్లోకి వెళ్తున్నాను. మెయిల్లోకి వెళ్ళి నేను ఏదైతే మెయిల్ ఇచ్చానో దాంట్లోకి వెళ్తున్నాను. శ్రీనివాస్ కే ఎక్స్చేంజ్ 3 లాస్ట్లో ఉండేదాన్ని ఇచ్చాను నేను. సో ఎస్, వచ్చేసింది మెయిల్. చూడండి, 7:47కి మెయిల్ వచ్చింది. సపోర్ట్ టీం నుంచి యాక్టివేట్ లింక్ ఫర్ రిజిస్టర్, దాన్ని టచ్ చేస్తున్నాను. చూడండి, కే ఎక్స్చేంజ్ నుంచి నాకు మెయిల్ వచ్చింది. డియర్ కస్టమర్, వెల్కమ్ టు కే ఎక్స్చేంజ్, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టర్డ్ విత్ అస్. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. దాని కింద ఎల్లో కలర్లో ఒకటి ఉంది కదా, క్లిక్ హియర్ టు యాక్టివేట్, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ ఎక్స్చేంజ్ మీద ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. సో ఇది ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, అయిపోయింది మంది. సో ఈ విధంగా మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. చూడండి, సైన్ ఇన్ టు కే ఎక్స్చేంజ్, మీరు లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను. దాని గురించి మరలా మీకు అంటే ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా మీరు డిపాజిట్ చేయాలనేది నేను సపరేట్ వీడియో అనేది మీకు చేస్తాను, రైట్? సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో ఏం చెప్తున్నాను మీకు, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా డిపాజిట్ చేయాలనేది మీకు చెప్తాను, రైట్? సో ఈ విధంగా మీరు మన దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. అంటే కొంతమందికి మెయిల్స్ రావట్లేదని చెప్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేసిన తర్వాత చేసుకున్నట్లయితే మీకు అంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ మెయిల్ రావటం అనేది, ఆ వెరిఫికేషన్ లింక్ రావటం అనేది లేట్ అవుతుంది. డోంట్ వెరీ గైస్, కొంచెం లేట్ అయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఒక్కసారిగా రావడం వల్ల, ఆ ట్రాఫిక్ వల్ల మనది హై సర్వర్స్ మన దగ్గర ఉండేటివి. కానీ ఈ హెవీ ట్రాఫిక్ వల్ల కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది. అది కామన్, ఎక్కడికైనా సరే ఎటువంటి సర్వర్స్ అయినా ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది. యూ డోంట్ వెరీ గైస్, మనకు అన్నీ కూడా అంటే కొంచెం గ్యాప్ తీసుకొని నేను ఈ టైంలో చేస్తున్నాను, నాకు ఈజీగా అయిపోతూ ఉంది. ఆ టైమింగ్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇది మన రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పద్ధతి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అందులో నేను డిపాజిట్ చేయటం చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వీడియో ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి, అంటే మన కే ఎక్స్చేంజ్లో మన కాయిన్స్ని ఎలా కొనుక్కోవాలి, ఎలా అమ్ముకోవాలనేది కూడా మీకు కంప్లీట్గా చెప్తాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పక్కాగా ఫాలో అవ్వండి, రైట్? జై కిబో. చూశారు కదండి, ఎవరైతే మన నెల్లూరు సుప్రీం సిఓ సార్ ఉన్నారో ఆ సార్ చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా మీరు కానీ ఫాలో అయితే 100% మీ ఏదైతే మీరు మెయిల్ ఇచ్చారో మీ మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు కానీ క్లిక్ చేస్తే ఖచ్చితంగా యువర్ అకౌంట్ యాక్టివేట్. మీకు కానీ మెయిల్ రాలేదా, యువర్ కే ఎక్స్చేంజ్ అకౌంట్ నాట్ యాక్టివేట్ అని వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీకు మెయిల్ వచ్చింది. సార్ చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు చేయండి. ఆ ప్రాసెస్ మెయిల్ రాలేదా, మళ్ళీ ఇంకొకసారి సేమ్ ప్రాసెస్ చేయండి. 1-2 సార్లు వీడియో చూడండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. తొందరపడి మీరు ఏది కూడా మిస్టేక్ చేయొద్దు. స్టెప్ బై చూడండి, ఓకే? చూసిన తర్వాత మీ మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ ఖచ్చితంగా వచ్చింది. వచ్చిన తర్వాత మీ పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక బుక్లో మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ పర్ఫెక్ట్గా నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకున్నారనుకో, రేపు మీరు ఎగ్జాక్ట్గా ఓపెన్ చేయొచ్చు. ఇది ఏ విధంగా కే ఎక్స్చేంజ్లో లాగిన్ అవ్వాలి, ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి, దిస్ ఈజ్ ప్రాసెస్. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఎలా లాగిన్ అవ్వాలనేది నాకు కాల్ చేయండి. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవినింగ్ మేబీ ఇవాళ ఈవినింగ్లో కుదిరితే హౌ టు డిపాజిట్ మన కే ఎక్స్చేంజ్లో ఏ విధంగా డిపాజిట్ చేయాలి, ఎలా డిపాజిట్ చేయాలి అనే దానికి సంబంధించి నేను వీడియో చేస్తాను. అయితే ఎవరైనా సరే ఫస్ట్ మీరేం చేయాలి, 100% మీ డౌన్లైన్ ఎంతమంది అయితే ఉంటారో అందరికీ కూడా మన వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడమని చెప్పండి. మీ డౌన్లైన్ ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, ఓకే? జై కిబో, జై భారత్. థ్యాంక్ యూ.